బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న శ్యామల విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడలేనని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం తప్పని, బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వారి లోటు తీర్చలేనిదని వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న శ్యామల విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడలేనని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసులో పంజగుట్ట పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ అంశంపై 4 నిందితులను కూడా విచారించింది. మరో 3 ప్రస్తుతం దుబాయ్ కి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే కొంతమందిని విచారించారో ఇవాళ ఏదైతే యాంకర్ శ్యామలను విచారణకు పిలిచారో మొత్తం 2.5 గంటల పాటు యాంకర్ శ్యామలను పంజగుట్ట పోలీసులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఆ అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆ అంశం సంబంధించి కోర్టు పరిధిలో ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను, పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపింది. అయితే నాకు చట్టాలపైన నమ్మకం ఉంది, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పని కూడా పూర్తిగా మీడియాకు తెలిసింది. ఇటు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే వారి లోటు తీర్చలేనిదని బాధపడ్డారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే మొదటి నుంచి కూడా నిందితులంతా కూడా మేము తప్పు చేశామనేది ఒప్పుకుంటున్నారు. ఆ తప్పుకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దనేది ప్రస్తుతం నిందితులు అయితే చెప్తా ఉన్నారు. ఒక శ్యామల మాత్రమే ఏదైతే విచారణకు హాజరై మీడియా ముఖంగా ఉన్న అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అంటే శ్యామల విచారణ పూర్తయింది. అవసరం ఉంటే మరోసారి పిలుస్తామని పంజగుట్ట పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసులో మరోసారి రీతు చౌదరితో పాటు విష్ణుప్రియ ఇద్దరిని కూడా రేపు విచారణకు పంజగుట్ట పోలీసు నోటీసు ఇచ్చారు. కాబట్టి రేపు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు. మరి రేపు మరోసారి రెండోసారి పంజగుట్ట పోలీసుల విచారణకు ఇద్దరు కూడా రానున్నారు. ఎందుకంటే విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరు కూడా చాలా మందికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, బాగా ఏదైతే ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుంటూ ఈ వీడియోలను పంపించి ప్రమోటింగ్ చేయాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చేయాలంటూ ఇప్పటికే వీళ్ళిద్దరి వల్లే పూర్తిగా సర్క్యులేట్ అయిందనేది పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు విష్ణుప్రియకు సంబంధించిన మొబైల్ ని తీసేయడం, ఆ తర్వాత క్లారిటీ వచ్చాక విష్ణుప్రియ మొబైల్ కూడా పోలీసులు విష్ణుప్రియకు అందించారు. ఆ తర్వాత రీతు చౌదరి గత 3-4 రోజుల క్రితం విచారణకు వచ్చిన సందర్భంలో ఆమెను దాదాపు 4 గంటల పైగా ప్రశ్నించారు. 4 గంటల ప్రశ్నించిన సందర్భంలో పూర్తిగా ఆమె దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టడం, ఆమె ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా ప్రస్తుతం పోలీసులు గమనించిన నేపథ్యంలో విష్ణుప్రియకి ఏదైతే ఈ మిగతా నిందితులు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి ఎవరి ద్వారా డబ్బులు చేరాయి, ఎవరు మధ్యవర్తి వ్యవహరించారు, బెట్టింగ్ యాప్ వెనుక ఎవరు ఏదైతే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ జరిగాయా, లేకుంటే వ్యక్తిగతంగా హాజరై ఎవరు వచ్చి బెట్టింగ్ యాప్ల తరఫున నిర్వాహకుడు ప్రమోట్ చేయాలని కోరారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పంజగుట్ట పోలీసుల దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుందని చెప్పవచ్చు. రేపు మాత్రం విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరు కూడా రెండోసారి విచారణకైతే హాజరు కాబోతున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.